ఒకవైపు ఎన్నికల హడావిడి మరొక వైపు వర్షం టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ వర్షం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత కారణంగా ఎన్నికల సమయాన్ని గంటల పాటు పెంచింది ఈసీ. అయితే ఇప్పుడు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. హైదరాబాద్ లో మరి కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. గాలివానకు ఎన్నికల ఏర్పాట్ల కోసం వేసినటువంటి టెంట్లన్నీ కూలిపోయాయి. సిబ్బంది కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆసిఫాబాద్ లో గాలివాన కురిసింది. భారీ వర్షానికి ఎన్నికల ఏర్పాట్లకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆసిఫాబాద్ లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టెంట్లన్నీ కూడా గాలి దుమారానికి కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది వరండాలో తలదాచుకున్నారు. వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లలో కాస్త ఆలస్యం జరుగుతోంది. ఇబ్బంది కూడా ఎక్కువగానే ఉంది. అటు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చూస్తే వర్ష బీభత్సం కొనసాగుతోంది. గాలి దుమారానికి తిలక్ స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో టెంట్లు కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది భయపడిపోయారు. బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. జైనాథ్, బేల మండలాల్లో గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. బేల మండలం సిరిసిన్నలో వడగళ్లు కూడా పడ్డాయి. జైనాథ్ మండలం గిమ్మలో పిడుగుపడి 5గురు గాయపడగా వారిని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. కామారెడ్డిలో భారీ వర్షం కురిసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం వీవీప్యాడ్, ఈవీఎంలు తరలించే సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. వర్షానికి టెంట్లో నుంచి వర్షపు నీరు లీక్ అవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అలాగే ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గాలివాన, పిడుగుల ధాటికి జరిగినటువంటి నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచించడంతో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఎక్కడ ఎలాంటి ఆపదొచ్చినా సరే వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో వర్షం పడడం కాస్త ఇబ్బందికరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు తరలించే సమయంలోనూ వర్షం పడింది. దీంతో ఈవీఎంల తరలింపుల్లో జాప్యం జరిగింది. ఓటు వేసేందుకు ఊళ్లకొస్తున్న జనం కూడా వర్షంతో అవస్థలు పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకాల వర్షానికి పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సంబంధించి సామగ్రిని ఇప్పటికే అందజేశారు. కొత్తపేట హై స్కూల్ గ్రౌండ్ దగ్గర ఈవీఎం తదితర పరికరాలను అధికారులకు అందజేశారు. అయితే అనుకోకుండా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు సిబ్బంది అక్కడ ఉండడానికి వేసినటువంటి టెంట్లన్నీ కూడా కూలిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో ఈవీఎంలు తడిసిపోకుండా ఉండేందుకు సిబ్బంది నానా అగచాట్లు పడ్డారు. భోజనం లేక పస్తులున్నారు. వర్షం దాటికి మోకాళ్ల లోతు నీరు, బురద గ్రౌండ్ లోకి చేరుకుంది. ఇచ్చిన సామాగ్రితో బయటపడేయడానికి